ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అక్టోబర్ మాసంలో మీనరాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం. సరే, మీనరాశి వారికండి మనం కొంతకాలం నుంచి చూస్తే కూడా ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ 7 మంత్స్ నుంచి వీళ్ళకి పాపం బిజినెస్ చేస్తున్న వాళ్ళు చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆర్థికంగా అనుకుందాం, బిజినెస్ సరిగ్గా నడవకపోవడం అనుకుందాం, ఏమైనా ఆపర్చునిటీస్ వచ్చినట్టే ఉన్నాయి కానీ ఎక్కడా ముందుకు వెళ్ళకపోవడం అనుకుందాం. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వాళ్ళు చాలా ఇబ్బందికి గురవటం అనేది మనకు కనపడుతూ వచ్చింది. అది పెద్దగా మార్పులైతే ఏమీ కనిపించలేదు కానీ వాళ్ళ ప్రయత్నం మాత్రం వాళ్ళు ఎక్కడా మానలేదని చెప్పుకోవచ్చు. లిటిగేషన్స్ డీల్ చేసేవాళ్ళు, ఆ తర్వాత మెయిన్‌గా మార్కెట్‌లో గూడా అంటే స్టాక్స్‌లో గూడా ఎవరైతే పెట్రోల్, డీజిల్, కోల్, సిమెంట్ వీటిపైన ఎవరైతే పెట్టుబడులు పెడుతూ వచ్చారో ఆఫ్‌కోర్స్ అవి కొంచెం తక్కువగా ఉన్నా మేబీ తర్వాత అవి పెరుగుతూ ఉంటాయి. బట్ వీటిల్లో ఇన్వెస్ట్‌మెంట్ చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో ఒక రకంగా నేనేం చెప్పాలనుకున్నానంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ 7 మంత్స్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఎక్కువగా సఫర్ అవుతున్నారు అని చెప్తున్నాను. సో మనం ఒకసారి ఫస్ట్ బిజినెస్ చేసే వాళ్ళకి ఏ విధంగా ఉందో చూద్దాం. మెయిన్‌గా బిజినెస్ చేస్తున్న వాళ్ళకి కుజుని మార్పుని మనం ఖచ్చితంగా కొంచెం పాజిటివ్‌గానే తీసుకోవాలి. ఆఫ్‌కోర్స్ ఖర్చులున్నాయండి. ఆఫ్‌కోర్స్ మీరు తీసుకున్న అమౌంట్‌లో మనం రుణాలు తీసుకుంటాం, లోన్స్ తీసుకుంటాం, ఇన్వెస్ట్‌మెంట్ అంటాం. అలాగే ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ కోసం అని చెప్పి మనం ఫండ్స్ అంటాం. ఇలాంటివి రకరకాలుగా చేస్తాం గనక రకరకాలుగా ఫండ్స్ అనేవి తీసుకుంటూ ఉంటాము. ఇవి బిజినెస్ పర్పస్‌గా, ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌గా తీసుకుంటున్న వాళ్ళు డెఫినిట్‌గా మీకు ఫండ్స్ లాంటివి వచ్చే అవకాశాలు 300% ఉంటాయి. సో మీరు బ్యాంక్ ద్వారా రుణ ప్రయత్నం చేస్తున్నా, ఫ్రెండ్స్ ద్వారా రుణ ప్రయత్నం చేస్తున్నా, బయట ఇంకేదైనా సోర్స్ ద్వారా రుణ ప్రయత్నాలు చేస్తున్నా మీకు 100% లోన్స్ అనేవి గ్యారంటీ అయిపోతాయి. సో ఒక రకంగా మీకు ఇది ప్రాఫిటబుల్‌గానే ఉంది. బట్ ఆఫ్‌కోర్స్ ఖర్చు కనపడుతోంది. దాన్ని మనం పక్కన పెడదాం. బట్ ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో, ముందుకు వెళ్ళాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో, అవి నెమ్మది నెమ్మదిగా మీకు ముందుకు వెళ్ళేందుకు హెల్ప్ చేస్తోంది. సో ఫండ్స్ అనేవి మీ చేతికి వస్తాయి అని చెప్పుకుంటున్నాం. పని జరగడానికి అంటే పనులు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళడానికి మాత్రం ఇక్కడ మెయిన్‌గా మీకు రవి కొంచెం పర్వాలేదు. ఇక్కడి నుంచి పెద్దగా మీకు అంత ఆటంకాలైతే కలగవు. బట్ ఇక్కడ ఏం జరుగుతోందంటే అండి, రవి, బుధ ఇవి 2 కూడా మనకి కొంచెం అష్టమంలోకి వెళ్ళిపోతున్నాయి. సో ఏం జరుగుతోంది అనంటే పార్ట్నర్‌షిప్ వల్ల పెద్దగా లాభం కనిపించట్లేదు. సో పార్ట్నర్‌షిప్‌లో పెద్దగా లాభం అయితే ఉండదు. అలాగే మీరు గనక ఏమైనా స్థలాలు అమ్మాలనుకుంటున్నా, పొలాలు అమ్మాలనుకుంటున్నా, లేకపోతే మీరు ఏవైనా సరే ఇలాంటివి చేయాలనుకుంటున్నా, వీటికి సంబంధించి కూడా మీకు చాలా బావుంటుంది. సో స్థలాలు, పొలాలు అమ్ముకోవటం, అలాగే లిటిగేషన్ ల్యాండ్స్‌కి సంబంధించి డీలింగ్స్ చేయటం, అలాగే మీరేమైనా ఫండ్స్ కోసం వెయిట్ చేస్తుంటే అవి రావటం, దీంతో పాటు ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవి ముందుకు వెళ్ళటం. ఇవి మీకు నేను ఖచ్చితంగా పాజిటివ్‌గా ఉంటాయనే చెప్తున్నాను. బట్ ఇవన్నీ ముందుకు వెళ్ళాలి అనంటే ఫస్ట్ 9థ్ రావాలి. తర్వాత మనకి ఆల్మోస్ట్ 16థ్, 17థ్ రావాలి. తర్వాత 27థ్ రావాలి. సో ఇలాగ గ్రాడ్యువల్‌గా చేంజెస్ ఉంటాయి. ఒక్కసారిగా అయితే చేంజెస్ జరగవు. నెమ్మది నెమ్మదిగా చేంజెస్ ఉంటాయని కూడా గ్రహించండి. ఇంకా పోలీసులు, కోర్టు కేసులు, లేకపోతే ఇంకేవైనా సరే ఎనిమీసు వీటితోటి కూడా పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి కూడా మీకు రిలీఫ్ అనేది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరే ఇంకా ఎక్కువ స్ట్రెంథెన్ అవుతారు. అలాగే మీకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా కొంతమంది నిలబడతారని కూడా చెప్పుకోవచ్చు. బట్ ఇందులో బేసిక్‌గా ఏమంటారంటే రిలీఫ్ అంటే ఏంటంటే జరగాల్సిన ఈ కోర్టు కేసులు గాని, పోలీసులు గాని, లేకపోతే ఇట్లాంటి తలనొప్పి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు పోస్ట్‌పోన్ అవుతూ ఉంటాయి లేదా వాయిదా పడుతూ ఉంటాయి. కాబట్టి వీటి గురించి మీరు వరి అవ్వక్కర్లా. ఇంకా ఉద్యోగస్తుల గురించి చూద్దాం. ఉద్యోగస్తులకైతే అద్భుతంగా ఉంది. ఎట్ ప్రెజెంట్ వీళ్ళు చాలా భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. అఫ్‌కోర్స్ ఉద్యోగరీత్యా వీళ్ళు కొంచెం ట్రావెలింగ్ లాంటివి చేస్తూ ఉంటారు. ఉద్యోగంలో అంత స్థిరత్వం అయితే కనిపించట్లేదు. ఉద్యోగానికి సంబంధించి మీరు అనుకున్నట్టుగా మీకు ఆదాయ మార్గాలు కూడా పెద్దగా కనిపించట్లేదు. బట్ స్టిల్ మీరు కాంప్రమైజ్ అయి ఉంటారు. అలాగే కాంప్రమైజ్ అయ్యి ఉద్యోగం చేస్తారు. దీంతో పాటు మీ యొక్క కుటుంబీకుల నుంచి కూడా కొంచెం దూరంగా ఉంటారు. కుటుంబ సభ్యులతోటి కూడా దూరంగా ఉండే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా ప్రయాణాలు లాంటివి అధికంగా ఉండే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. సంతానానికి సంబంధించి అయితే బాగుందండి. సంతానానికి సంబంధించి ఇక్కడ ఏమి పెద్దగా ఇబ్బంది అనేది కనిపించటం లేదు. ఇంకా వివాహ ప్రయత్నాలు చేసే వారికి మాత్రం వివాహ ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. బట్ ఇక్కడ వీరికి కూడా ఇంకొంచెం టైం అయితే పడుతుంది. బట్ ఇక్కడ నేను ఒక మాట చెప్తాను. మీ జాతకంలో గనక వివాహ యోగం గట్టిగా ఉంటే ఈ ట్రాన్సిట్లో కూడా ఒక్కొక్కసారి వివాహం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి దాని గురించి మీరేమీ వరి అవ్వద్దు. ఇక్కడ మనం బేసిక్‌గా నడుస్తున్న గోచారం మాట్లాడుతున్నాం గనక
వివాహ ప్రయత్నాలు మాత్రం జరుగుతూ ఉంటాయని చెప్తాను. దీంతో పాటు ఎప్పుడైనా సరే ద్వాదశాధిపతి లగ్నంలోకి వచ్చినప్పుడు ఆరోగ్యపరమైన ఇబ్బందులు అనేవి లేదా రాశిలోకి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆరోగ్యానికి సంబంధించి కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు అయితే కలిగిస్తూ ఉంటాడు. ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది కలిగిస్తాడు. ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు ఇస్తాడు. భార్యాభర్తల్ని కొంచెం దూరంగానే ఉంచుతూ ఉంటాడు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, విడాకులు అన్న మాట అనుకోకొద్దు. అనేక కారణాలు ఉండొచ్చు. సో అనేక కారణాలలో మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేసినప్పుడు ఏ కారణంతో అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. ఉద్యోగ రీత్యానో, లేక గొడవలో, లేకపోతే ఇంకోటో, అనారోగ్యమో, లేక ఇద్దరు ఇంట్లోనే ఉంటారు, మాట్లాడుకునేందుకు టైం ఉండదు. సో ఇలాంటివి కొంత మీకు కనపడుతూ ఉంటాయి. వీటన్నిటితో పాటు బేసిక్గా కోర్టు విషయాలతో పాటు మీకు ఎటువంటి డిస్టర్బెన్సెస్ మీ సిబ్లింగ్స్ తోటి ఉన్నా కూడా వాటికి సంబంధించి కూడా మీకు ఇంకా డిస్టర్బెన్సెస్ అనేవి మాత్రం కంటిన్యూ అవుతూ ఉంటాయి. వాళ్ళు ఎక్కడా కూడా కాంప్రమైజ్ అయ్యి ముందుకు వచ్చే అవకాశాలు కనిపించటం లేదు. సో ఇది కూడా కొంత కనపడుతోంది. మీ సంతానం గనక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే అందులో కూడా వాళ్ళకి అంత సక్సెస్ రేట్ అనేది కనిపించటం లేదు. సో ఒక రకంగా చెప్పాలంటే కొంచెం ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇబ్బందులు ఉంటాయని చెప్పుకుంటున్నాం. అలాగే మీ సంతానం కూడా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే వారికి కూడా ఇబ్బంది ఉంటుంది అనుకుంటున్నాం. బట్ విద్యార్థులు బేసిక్గా ఇక్కడ చాలా ఇబ్బంది పడే అంశాలు అనేవి కనిపించటం లేదు. ఇంకా మీనరాశి వారు ఎటువంటి పరిహారాలు చేయాలి? మీనరాశి వారు మాత్రం తప్పనిసరిగా గోవుకి ఏదో ఒక ఆహారం మాత్రం తినిపిస్తూ ఉండండి. దీంతో పాటు ఇది శనివారాలు తినిపించండి. అలాగే దీంతో పాటు మీరు ఖచ్చితంగా కాలభైరవాష్టకం చదువుతూ ఉండండి. గోవుకి ఆహారం శనివారాలు తినిపించటం, కాలభైరవుడి దర్శనం చేసుకోవటం, దీంతో పాటుగా శని గ్రహానికి నువ్వుల నూనెతోటి అభిషేకించటం. అలాగే కుదిరితే తప్పనిసరిగా ఒక శనివారం రోజున నువ్వులు కూడా దానం ఇచ్చేందుకు ప్రయత్నించండి. దీని వలన కొంచెం డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవి మీకు కొంచెం క్లియర్ అవుతాయి. అలాగే పనులు కూడా ముందుకు సాగడానికి మీకు అవకాశం ఉంటుంది. ఇవి మీనరాశి వారి ఫలితాలు. శుభం.